నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కథనాలు చాలా రోజులుగా చూస్తూ ఉన్నాము. కానీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నిన్న ఇంకొక న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే వాసుదేవరెడ్డి కారులో ఒక చిన్న పేపర్ ముక్క దొరికితే ఆ పేపర్ ముక్క ఏందని చెప్పి ఆరా తీస్తే వీళ్ళు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వచ్చినటువంటి డబ్బులు ఏమేం చేశారో అని ఇంతవరకు తెలుసుకున్నాము. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టారు, మనీ లాండరింగ్ చేశారు, అదేవిధంగా సినిమాలు తీశారు, పెట్టుబడులు పెట్టారు, సూట్ కేస్ కంపెనీలు పెట్టి దాని నుంచి అంతిమ లబ్ధిదారుడికైతే డబ్బులు పంపించినట్లయితే చూసాము. ఆ స్లిప్, ఆ రసీదు ఏదైతే ఉందో దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే దాదాపు 400 కోట్ల రూపాయలకు బంగారం కూడా కొన్నారంట. బంగారం కొని దాన్ని బంగారం బిస్కెట్లు కూడా కాదు, బ్రిక్స్ అంటే ఇటుకరాయి సైజులో బంగారాన్ని చేయించి దాన్ని అంతిమ లబ్ధిదారుడికైతే చేర్చినట్లయితే వార్తలు వస్తుంది. డిస్టిలరీలు, మద్యం కంపెనీలు రూపాయి 400 కోట్ల విలువైన బంగారం సమర్పణ. కొంతమంది దగ్గర అయితే లిక్విడ్ క్యాష్ తీసుకున్నారు, ఇంకో కొంతమంది దగ్గర అయితే మాకు అమౌంట్ వద్దు, బంగారు కావాలని చెప్పి బంగారు కొనుగోలు చేయించి ఆ బంగారం మొత్తాన్ని అంతిమ లబ్ధిదారుడు అంటే ఎవరు? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ డానింగ్ కొన్ని రోజుల్లో బయటపడిపోతుంది. ఆ పేరు కూడా ఆయనకో ఆమెకో సమర్పించినట్లు తెలుస్తోంది. ఇక్కడ చూడండి, జగన్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ కి మద్యం సరఫరా చేసిన డిస్టిలరీలు, కంపెనీల రికార్డుల్ని దర్యాప్తు బృందం పరిశీలించగా బులియన్ వ్యాపారులు అంటే బంగారు వ్యాపారులు అన్నమాట, వాళ్లకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీల్లో 300 నుంచి 400 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఇది ఎవరిదని తెలిస్తే ఈ మొత్తము డిస్టిలరీ కంపెనీలకు సంబంధించిన వాళ్ళు కొనుగోలు చేసి దాన్ని ఎవరైతే ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కున్నారో వాళ్ళకి ఇస్తే దాన్ని వాళ్ళు అంతిమ లబ్ధిదారులకు చేర్చినట్లయితే తెలుస్తుంది. బంగారం దుకాణాలలో వాళ్ళు సాగించినటువంటి 300-400 కోట్ల లావాదేవీలకు సంబంధించిన అనుమానిత బ్యాంక్ స్టేట్మెంట్లు దొరికాయి. సో సోదాలు చేస్తే కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్లు అనుమానంగా కనబడితే అవి ఏందని పరిశీలిస్తే ఆ డబ్బుతో వీళ్ళు దాదాపు 400 కోట్ల రూపాయల వరకు బంగారం బిస్కెట్లు కాదు, బంగారం బ్రిక్స్ అంటే ఇది కొత్త ట్రెండ్. జగన్ అన్న ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండ్ సెట్ చేస్తాడు కాబట్టి ఈసారి బంగారం బిస్కెట్లు కాకుండా బ్రిక్స్ కొని ఎక్కడ చేసినారో ఏం చేసినారో ఇంకొన్ని రోజులు అది కూడా బయటపడుతుంది. ఇప్పుడు చూడండి, ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ ముడుపుల రూపంలో వసూలు చేసుకున్న డబ్బుతో ఈ ముఠా సభ్యులు దాదాపుగా 400 కోట్ల విలువైన బంగారం కొన్నట్లు ఇప్పటికే గుర్తించినట్లు చెప్పారు. మరి ఈ బంగారము బ్రిక్స్ ఏదైతే ఉందో ఎవరికి చేరింది, ఎవరు కొన్నారో తెలిసింది. ఇప్పుడు ఇది ఎవరికి ఇచ్చారు, వాళ్ళు తీసుకుని వెళ్ళి ఎవరికి ఇచ్చారనేది ఇప్పుడు విచారణలో అయితే తేలబోతుంది. ఒక్క తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే 196 కోట్ల బంగారము. ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటంటే మ్యాన్సన్ హౌస్ బ్రాందీ ఉంది కదా, ఆ మ్యాన్సన్ హౌస్ బ్రాందీని సరఫరా చేసే ముంబైకి చెందిన తిలక్ నగర్ ఇండస్ట్రీస్ నుంచే కేసుకు 20% చొప్పున మద్యం మాఫియా దాదాపుగా 280 కోట్లు ముడుపులుగా తీసుకున్నట్లు సిట్ గుర్తించింది. దానిలో సుమారు 196 కోట్లు బంగారు రూపంలోనే చెల్లించినట్లు తెలిసింది. మొత్తం 280 కోట్లు అయితే అందులో క్యాష్ కొంచెం తీసుకొని, అంటే దాదాపుగా ఒక 90 కోట్ల వరకు క్యాష్ తీసుకొని 196 కోట్ల రూపాయలకు వాళ్ళ దగ్గరే బంగారం కొనిపించి దాన్ని అంతిమ లబ్ధిదారుడికి చేర్చినట్లయితే తెలుస్తోంది. ఇది చూడండి, పద్మావతి జ్యువెలరీ షాప్ లో సుమారుగా 107 కోట్లు, తాయల్ ఎంటర్ప్రైజెస్ లో 85 కోట్లు, సోనా చాందీ జ్యువెలరీస్ లో 35 కోట్లు, ఉదయ్ జ్యువెలరీస్ ఇండస్ట్రీలో 80 లక్షలకు సంబంధించిన లావాదేవీలు జరిపినట్లు సిట్ గుర్తించింది. ఈ మద్యం కుంభకోణం ఇప్పట్లో ఆగేటట్లేదు. ఈ ఎవరెవరైతే డిస్టిలరీస్ ఉన్నారో వాళ్ళంతా బుక్ అయినారు. వీళ్ళు బుక్ అయ్యేది కాకుండా బంగారం ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇరికిచ్చేసినారు. వాళ్ళందరి మీద కూడా విచారణ జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం ఏమైతే ఉందో అందులో 1,00,000 కోట్ల రూపాయల డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేసి దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు హవాలా రూపంలో ఎత్తుకుపోగా మిగిలింది ఏం చేసినారంటే 400 కోట్ల రూపాయలకు బంగారం బ్రిక్స్ని అయితే కొన్నారు. ఈ బంగారం బ్రిక్స్ కొనమని చెప్పింది మరి ఆడ బాసో మగ బాసో తెలియదు. ఇది కొనిన వరకు అయితే తెలిసింది, ఇది ఎవరికి ఇచ్చినారనేది తెలియవలసి ఉంది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.